హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. వ్యాపారం కోసము ఎన్ని అడ్డడాలు దొక్కల్లో ఈ మధ్య చాలా మంది అయితే చేస్తున్నారండి. దాంట్లో ఇప్పుడు మనం ఒకరినైతే చూద్దాము. రీసెంట్ గా జరిగిన ఒక ఇన్సిడెంట్ అయితే వీడియో చాలా వైరల్ అయితే అవుతుంది. మరి ఆ వీడియో ఏమిటి, అతను ఏం చేశాడు, దానివల్ల జనాలకి ఏం నష్టం జరిగింది అనేది మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. ఫస్ట్ టైం మా ఛానల్కి వచ్చినట్టయితే ఒక లైక్ అయితే వేయండి, అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక మొహమ్మద్ జునేద్ అంట అతని పేరు. అతను ఉత్తరాఖండ్ మనిషి. ఇతను తనకు ఒక పంచర్ షాప్ అయితే ఉంది. ఓకే, వ్యాపారం చేసుకుంటా అన్నాడు, అంతా బాగుంది. కానీ ఎక్కువ వ్యాపారం లేదని ఈ మధ్య పార్కింగ్ చేసింటారు కదండి వెహికల్స్ అన్ని. అక్కడెళ్ళి ఆ సీట్లు పోయడాలు కానీ, అక్కడ ఉన్న వెహికల్స్ ని పంచర్ చేసేయడం ఇతనే వెళ్ళి పంచర్ చేసేయడం, సీట్ కవర్స్ పోసేయడం, అలాంటి పనులు చేస్తూ మళ్ళా ఆ వ్యక్తులే అతని దగ్గరికి పంచర్ వేయించుకోవడానికి, అలాగే సీట్ కవర్స్ కొత్త వేయించుకోవడానికి వచ్చే విధంగా ఆ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకునేదానికి ఈ పన్నాగం అయితే పన్నాడు. మరి ఇది అతను ఎందుకు చేస్తున్నాడా అనేది తెలియదు, కానీ ఒక అతనికి డౌట్ వచ్చి ఎందుకో వీడియో అయితే తీశాడు. అతను ఎక్కడెక్కడ సీట్ కవర్లు, అంటే అతను సీట్ కవర్ ఏమన్నా కోసేసినాడేమో, అందుకే కాసుకొని మరి వీడియో తీసినట్టున్నాడు. ఎవరికో మండిన అతను. ఆ వీడియో అయితే ఇప్పుడు చాలా వైరల్ అవుతుంది. మీరు కూడా ఒకసారి చూసేయండి. చూసారు కదండి, సీట్ కవర్ ని ఏ విధంగా సర కోసేసి ఆ సీట్ ని మొత్తం లాగేస్తున్నాడు. మళ్ళా నిల్చుకున్నాడు. పక్క బండి, ఆ బండికి కూడా సీట్ కవర్ అయితే కోసేస్తున్నాడని మొత్తానికి. మరి పక్క బండిలో కోసేస్తే డౌట్లు రావండి. మరి ఇక్కడ చూడండి, ఒక మినీ వ్యాన్ కి అయితే టైర్ అయితే పంచర్ చేస్తున్నాడు. బ్యాక్ టైర్ అలాగే ఫ్రంట్ టైర్ కూడా పంచర్ చేస్తున్నాడు. ఒక వ్యక్తి అయితే కాసుకుంటాడు. ఒకవేళ అతని వ్యక్తి ఏమో, ఎవరు రాకుండా చూసుకోవడానికి. మరి ఈ విధంగా చేయడాన్ని మరి మీరు ఏమి అనుకుంటున్నారో ఈ వీడియో గురించి కమెంట్ రూపంలో అయితే తెలియజేయండి. అలాగే ఈ వీడియోని లైక్ అయితే చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.